అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. మనకు గత నెల సెప్టెంబర్ 21 తారీఖు ఐటీసీ కంపెనీ సిగరెట్ కంపెనీ మన మనోహరాబాద్లో ఉంది. దాంట్లో మనకు 10 lakhs రూపీస్ సంబంధించిన ఈ సిగరెట్స్ దొంగతనం జరిగింది. దాని గురించి మనం కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఇమీడియట్గా మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాము. దాంతోపాటు ఇంతకుముందు కూడా పరిశీలిస్తే మనకు ఇంతకుముందు కూడా గత మే నెలలో ఒక 15 లక్షలు, అలాగే లాస్ట్ ఇయర్ డిసెంబర్లో కూడా 8,30,30,000 సిగరెట్ పోయినాయి. ఆ కేసులు కూడా పరిష్కారం కాకుండా ఉన్నాయి. సో దీన్ని మనం సీరియస్గా అయితే వరుసగా అయితే అని చెప్పి ఉద్దేశంతో మనం డిఎస్పీ తుక్రాన్ నరేందర్ అండ్ ఇన్స్పెక్టర్ తుక్రాన్ అలాగే ఎస్ఐ మనోహరాబాద్ ఇతర టీంతో మనం టీమ్స్ తయారు చేశాము. చేసి గత కొంతకాలం గురించి వర్కౌట్ చేస్తున్నాము. చేస్తే ఈరోజు మనం అదే దానిలో భాగంగా సీరియస్గా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. అయితే ఈరోజు మనం వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు మనోహరాబాద్ దగ్గర ఉన్న జీడిపల్లి దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్నాం. మనకు ఇద్దరు వ్యక్తులు, శ్రీకాంత్, మహేష్ అనే ఇద్దరు వ్యక్తులు ఒక ట్రాలీ ఆటోలో సిగరెట్ ప్యాకెట్ వేసుకొని పోతున్నారు. సిగరెట్ ప్యాకెట్ తీసుకొని పోతుంటే పోయి అడిగాము. అనుమానం వచ్చి అడిగితే వాళ్ళు కొంచెం అనుమానంతో పంపించారు. ఏమైనా పేపర్స్ ఉన్నాయా, ఎక్కడ తీస్తున్నాం, ఏం తీస్తున్నాం అంటే వాళ్ళు ఏం చూపించలేదు. ఎక్కడి నుంచి వచ్చినట్టు లాస్ట్కి వాళ్ళు ఇంటరాక్షన్ చేసి వాళ్ళు ఒప్పుకున్నారు, మేము చేస్తామని చెప్పుకున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు యాక్చువల్ ఆన్లైన్ డ్రైవర్స్, ఐటీసీలో డ్రైవర్స్ పని చేస్తారు. ఇద్దరు డ్రైవర్ చేస్తారు. కానీ వాళ్ళు చెడ్డ వాళ్లకు గురైపోయి ఆర్థిక సంబంధమైన ప్రాబ్లమ్స్ ఉన్న వల్ల వాళ్ళు అక్కడి నుంచి దొంగతనం చేస్తున్నారు. అక్కడి నుంచి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మామూలుగా గొడవలు ఉన్నప్పుడు అరేంజ్ చేయలేరు. గొడవ నుంచి బయటికి లారీ వస్తుంది, వచ్చిన తర్వాత ఛార్జింగ్ పెడుతుంటారు. ఛార్జింగ్ పాయింట్ దగ్గర ఛార్జింగ్ పెడతారు. ఆ టైంలో వాడు బయట నుంచి గొడవ నుంచి దూకిపోయి బయట తీసుకొచ్చి వాటిని బయట షాపులలో హోల్సేల్ రేట్లో అమ్ముతుంటారు. ఆ విధంగా గత మూడు దొంగతనాలు చేశారు. దాన్ని ఒకసారి 10 లక్షలు, ఒకసారి 10 లక్షలు, ఒకసారి 2.5 లక్షలు. సో దానికి సంబంధించి మనకు ఈరోజు మనం అక్కడ ఇంటాక్ట్గా మొన్న దొంగతనాల్లో 10 lakhs వర్త్ ఆఫ్ సిగరెట్స్ అయ్యాయి దొంగతనం. అవన్నీ కూడా ఇప్పుడు మనం సీజ్ చేశాము. దాంతోపాటు మిగతా అయితే వాళ్ళు అమ్ముకున్నారు. దానికి సంబంధించి కూడా వాళ్ళ దగ్గర నుంచి 8 lakhs రూపీస్ మనం రికవర్ చేయడం జరిగింది. మొత్తం 18 lakhs రూపీస్ మనం సంబంధించిన సరుకు సీజ్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరిని ఈరోజు రిమాండ్ పంపుతున్నాం. సో దాంతోపాటు వెహికల్స్ కూడా మనం దీనికి సంబంధించి 3 వెహికల్స్ కూడా సీజ్ చేసాం. వాళ్ళ దగ్గర నుంచి ఆ వెహికల్స్ వచ్చి ఒకటి టాటా ఇంట్రా గూడ్స్ వెహికల్, ఒకటి అశోక్ లేలాండ్ వెహికల్, అలాగే మహీంద్రా మ్యాక్స్ పప్ వెహికల్, దాంతోపాటు 9 సంచుల సిగరెట్ ప్యాకెట్లు వర్త్ ఆఫ్ 10 lakhs రూపీస్, అలాగే 8 lakhs వాళ్ళు అమ్ముకుంటే వచ్చినప్పుడు 8 lakhs అవన్నీ కూడా సీజ్ చేసి మనం ఈరోజు కోర్టులో సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో ఇందులో వృత్తి చేసిన డిఎస్పీ గారు అలాగే సిఐ